హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 25-26 ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము, ఓకేనా. సో రానున్నటువంటి ఏపీడిఎస్సి, ఏపీపీఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, టీజీపీఎస్సి ఉద్యోగాలకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. కాబట్టి రెగ్యులర్గా గనక మనము కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే ఈజీగా 5 నుంచి 10 మార్కులు మనము ప్రతి ఎగ్జామ్లో గెయిన్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీలో 5 మార్కులు వస్తాయి, ఏపీడిఎస్సిలో 10 మార్కుల వరకు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పైన వస్తాయి. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా ఆల్మోస్ట్ 10 వరకు కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అవుతాయి. కాబట్టి సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, 2025లో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నైజేషన్లో ప్లాటినం గౌరవం పొందిన కర్ణాటకలోని ఏ విమానాశ్రయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది? విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ కర్ణాటక ఆపరేటెడ్ బై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిసీవ్డ్ ద ప్లాటినం రికగ్నైజేషన్ అండర్ ఏసిఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నైజేషన్ 2025? ఆప్షన్ సి, హుబ్బల్లి విమానాశ్రయం. ఓకే, చూద్దాం. కర్ణాటకలోని హుబ్బల్లి విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ ద్వారా గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నైజేషన్ 2025 క్రింద అత్యున్నత గౌరవమైన ప్లాటినం గ్రీన్ గుర్తింపు లభించింది. ఈ విజయం ఏటా 6 మిలియన్ల కంటే తక్కువ మంది ప్రయాణికులను నిర్వహించే విమానాశ్రయాలలో స్థిరమైనది. ఇంధన పద్ధతులను ప్రోత్సహించడంలో విమానాశ్రయం యొక్క శ్రేష్టతను హైలైట్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న హుబ్బల్లి విమానాశ్రయం ఏసిఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నైజేషన్ 2025లో ప్లాటినం గౌరవాన్ని గెలుచుకోవడం ద్వారా స్థిరత్వంలో పెద్ద ముందడుగు వేసింది. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ప్రభుత్వము ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ లెటర్స్ అవార్డు పొందిన భారతీయ చిత్ర నిర్మాత ఎవరు? విచ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ రీసెంట్లీ రిసీవ్డ్ ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ లెటర్ అవార్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ గవర్నమెంట్? ఆప్షన్ బి, పాయల్ కపాడియా. ముంబైకి చెందిన చిత్ర నిర్మాత పాయల్ కపాడియా ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన ఆఫీసర్ డాన్స్ ఎల్ ఆర్డ్రే డెస్ ఆర్ట్ ఎట్ డెస్ లెటర్స్ అంటే ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ లెటర్స్ అవార్డును అందుకున్నారు. సినిమా రంగానికి ఈమె చేసిన అసాధారణ కృషికి ఫ్రాన్స్ నుంచి గౌరవనీయమైన ప్రశంసలు అందుకుంటున్న పాయల్ కపాడియా విజయగాథ కొనసాగుతుంది. ముంబైలోని ఫ్రెంచ్ కాన్సులేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో చిత్ర నిర్మాతను సన్మానించారు. నెక్స్ట్, భారత ప్రభుత్వం 2025 వర్షకాల పార్లమెంట్ సమావేశానికి ముందు ఏ రంగానికి సంబంధించిన చట్టాలను సవరించాలని యోచిస్తుంది? Which sector's law is the Indian government planning to amend before the 2025 monsoon parliament session? ఆప్షన్ బి, అణు విద్యుత్ రంగము. చూద్దాం. దేశంలోని అత్యంత రక్షిత రంగాలలో ఒకటైన అణు విద్యుత్ ప్లాంట్లలో విదేశీ కంపెనీలు 49% వాటాను తీసుకురావడానికి అనుమతించడాన్ని భారతదేశం పరిశీలిస్తుంది. ఈ చొరవ స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని
పెంచడానికి, బొగ్గుపై ఆధారపడడాన్ని తగ్గించడానికి మరియు ప్రతిష్టాత్మక కార్బన్ ఉద్గార తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి ఒక పెద్ద వ్యూహంలో భాగము. ఈ చర్యకు మద్దతుగా జూలై 2025లో జరిగే పార్లమెంట్ వర్షకాల సమావేశాల నాటికి విదేశీ పెట్టుబడులు మరియు విదేశీ ప్రైవేట్ సంస్థలకు ఈ రంగాన్ని తెరవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలకమైన చట్టాలను సవరించడానికి కృషి చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో మాతృ సంస్థలో కార్యనిర్వాహక పాత్రను స్వీకరించిన అంబానీ కుటుంబ సభ్యుడు ఎవరు? Who is the first Ambani family member to assume an executive role in the parent company Reliance Industries Limited RIL board? Answer option C and D, Anant Ambani. చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డ్ అనంత్ అంబానీని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 5 సంవత్సరాల పదవీ కాలానికి నియమించడానికి ఆమోదం తెలిపింది. ఇది మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది సమ్మేళనంలో తరాల నాయకత్వ పరివర్తనలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. దీనితో మాతృ సంస్థలో కార్యనిర్వాహక పాత్రను స్వీకరించిన అంబానీ సోదరులలో అనంత్ మొదటి వ్యక్తిగా నిలిచారు. నెక్స్ట్ వన్, చైనా ఇటీవల పరీక్షించిన యురేనియం లేదా ప్లూటోనియం ఉపయోగించకుండా అధునాతన ఫ్యూజన్ పద్ధతులను ఉపయోగించే హైడ్రోజన్ బాంబ్ ఏ పదార్థాన్ని ఆధారంగా ఉపయోగించింది? Which material based fusion method was used in the revolutionary hydrogen bomb recently tested by China without using uranium or plutonium? ఏంటండి అది? ఆప్షన్ బి అండి, మెగ్నీషియం హైడ్రైడ్. ఓకే, మెగ్నీషియం హైడ్రైడ్. చూద్దాం. యురేనియం లేదా ప్లూటోనియం వంటి సాంప్రదాయ విచ్చితి పదార్థాలు లేకుండా పనిచేసే విప్లవాత్మక రకం హైడ్రోజన్ బాంబును చైనా పరీక్షించింది. బదులుగా ఇది మెగ్నీషియం హైడ్రైడ్ ఆధారిత ఫ్యూజన్ వంటి అధునాతన ఫ్యూజన్ పద్ధతులను ఉపయోగిస్తుంది. ఇది ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ చట్టము మరియు ప్రపంచ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనను లేవనెత్తుతుంది. ఈ పురోగతి ఆధునిక యుద్ధంలో అణ్వాయుధాలను ఎలా గ్రహించాలో మరియు నియంత్రణలో పునర్నిర్వచించగలదు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. భారతదేశం ఇటీవల హీమోఫీలియాకు సంబంధించి మొదటి మానవ జన్యు చికిత్స పరీక్షను ఏ సంస్థ సహకారంతో ప్రారంభించింది? Which institutions recently collaborated to launch India's first human gene therapy trial for hemophilia? Answer option B and D, CMC వెల్లూర్ మరియు బ్రిక్ ఇన్స్టెమ్. సిఎంసి వెల్లూరు సహకారంతో బ్రిక్ ఇన్స్టెమ్ నేతృత్వంలో హీమోఫీలియాకు సంబంధించిన మొదటి మానవ జన్యు చికిత్సా పరీక్ష ద్వారా భారతదేశము వైద్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇటీవలి సమీక్ష సందర్భంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బయోటెక్నాలజీ కేవలం సైన్స్ రంగం మాత్రమే కాదని భారతదేశ భవిష్యత్తు, ఆర్థిక వృద్ధి మరియు ఆరోగ్య సంరక్షణ పురోగతికి వ్యూహాత్మక స్తంభమని నొక్కి చెప్పారు. భారతదేశ బయోటెక్ రంగం వేగంగా విస్తరించడాన్ని నొక్కి చెబుతూ ప్రయోగశాలల నుంచి నిజ జీవిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలకు పరిశోధనను అనువదించడంలో బ్రిక్ ఇన్స్టెమ్ వంటి సంస్థల పరివర్తన పాత్రను మంత్రి ప్రశంసించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నాసా ఇటీవల అభివృద్ధి చేసిన కాంపాక్ట్ మరియు అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సార్ పేరేంటి? What is the name of the compact and highly sensitive quantum sensor recently developed by NASA? ఏంటండి దాని పేరు? ఆప్షన్ బి, క్వాంటమ్ గ్రావిటీ గ్రాడియోమీటర్ పాత్ఫైండర్. ఓకే, చూద్దాం వివరాలు. ఒక విప్లవాత్మక పురోగతిలో నాసా క్వాంటమ్ గ్రావిటీ గ్రాడియోమీటర్ పాత్ఫైండర్ అభివృద్ధికి నాయకత్వం వహిస్తుంది. ఇది ఒక కాంపాక్ట్ మరియు అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సార్. ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ క్షేత్రాన్ని అపూర్వమైన ఖచ్చితత్వంతో మ్యాప్ చేయడానికి హామీ ఇస్తుంది. ఈ కొత్త సాంకేతికత గ్రహం యొక్క ఉపరితలం మరియు భూగర్భ ఉపరితలాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో మార్చగలదు. వాతావరణ శాస్త్రము, వనరుల అన్వేషణ, నావిగేషన్ మరియు గ్రహ పరిశోధనలో విప్లవాత్మక అనువర్తనాలను తెరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డిఆర్డిఓకి చెందిన డిఆర్డిఎల్ ఇటీవల ఏ ప్రదేశంలో యాక్టివ్ కోల్డ్ స్క్రామ్జెట్ సబ్స్కేల్
కంబాస్టర్ యొక్క దీర్ఘకాలిక గ్రౌండ్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. Where did DRDL under DRDO recently conduct the long duration ground test of the active cooled scramjet subscale combustor? Answer option B అండి, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. చూద్దాం. హైపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేయడంలో ఒక పెద్ద ముందడుగులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ క్రింద ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఏప్రిల్ 25, 2025న యాక్టివ్ కూల్డ్ స్క్రామ్జెట్ సబ్స్కేల్ కంబాస్టర్ యొక్క దీర్ఘకాలిక గ్రౌండ్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. సో 1000 సెకండ్లకు పైగా కొనసాగిన ఈ పరీక్ష హైదరాబాద్లో కొత్తగా స్థాపించిన స్క్రామ్జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశము మరియు ఫ్రాన్స్ మధ్య 2025 ఏప్రిల్ 28న కుదిరిన 63,000 కోట్ల ఒప్పందం ప్రధానంగా ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించింది? విచ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పర్చేస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద 63,000 crores deal signed between India and France on April 28, 2025? Answer option B, Rafale Marine. రాఫెల్ ఎం అని కూడా అంటారు దీన్ని. చూద్దాం. 26. రాఫెల్ మెరైన్ రాఫెల్ ఎం యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారతదేశం మరియు ఫ్రాన్స్ ఏప్రిల్ 28, 2025న 63,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాన్ని అధికారికంగా ముగించనున్నాయి. ఈ ఒప్పందము భారతదేశ నావికా విమానయాన సామర్థ్యాలను గణనీయంగా పెంచడాన్ని సూచిస్తుంది మరియు రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. స్వదేశీ ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ సేవలోకి ప్రవేశించే వరకు కూడా కార్యాచరణ అంతరాన్ని తగ్గించడానికి రాఫెల్ ఎం జెట్లు భారతదేశ విమానవాహక నౌకలలో మోహరించబడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్. 2025 ఏప్రిల్ 24న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారము ఒడిషాలో కొత్తగా ప్రకటించబడిన జాతీయ ఉద్యానవనం ఏది? అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ఏప్రిల్ 24, 2025, విచ్ ఈస్ ద న్యూలీ డిక్లేర్డ్ నేషనల్ పార్క్ ఇన్ ఒడిషా? ఆప్షన్ సి, సిమ్లీపాల్ జాతీయ ఉద్యానవనము. చూద్దాం. ఒడిషాలోని ప్రత్యేకమైన మరియు పర్యావరణ పరంగా గొప్ప ప్రాంతమైన సిమ్లీపాల్కు ఒడిషా ప్రభుత్వం అధికారికంగా జాతీయ ఉద్యానవన హోదాను కల్పించింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ ముఖ్యమైన చర్య సిమ్లీపాల్ను భారతదేశంలో 107వ జాతీయ ఉద్యానవనంగా మరియు భితర్కానికా తర్వాత ఒడిషాలో 2వదిగా నిలిపింది. అధికారిక నోటిఫికేషన్ ఏప్రిల్ 24, 2025న జారీ చేయబడింది. ఇది రాష్ట్ర పరిరక్షణ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని మరియు అభివృద్ధి చెందిన ఒడిషా దార్శనికత వైపు ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. నెక్స్ట్ వన్. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడి T20 క్రికెట్లో 12,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారత క్రికెటర్ ఎవరు? Who became the second Indian cricketer to complete 12,000 runs in 2020 cricket while playing for Mumbai Indians in IPL 2025? ఎవరండి? రోహిత్ శర్మ. చూద్దాం. ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తర్వాత T20 క్రికెట్లో 12,000 పరుగులు చేసిన రెండవ భారత క్రికెటర్గా నిలిచారు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ ఘనత రోహిత్ను అతి తక్కువ ఫార్మాట్లో 12,000 పరుగులు చేసిన ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చేర్చింది. మొత్తం మీద ఈ ఘనత సాధించిన 8వ బ్యాట్స్మెన్గా నిలిచారు. నెక్స్ట్ వన్. డాక్టర్ కె కస్తూరి రంగన్ భౌతిక కాయాన్ని ఏప్రిల్ 27, 2025న ప్రజల సందర్శనార్థము ఏ పరిశోధన సంస్థలో ఉంచనున్నారు? At which research institute will Dr. K. Kasturi Rangan's mortal remain be kept for public homage on April 27, 2025? ఎక్కడ ఉంచనున్నారండి? ప్రజల యొక్క సందర్శనార్థము. ఆప్షన్ బి, రామన్ పరిశోధన సంస్థలో, RRI అంటారండి దీన్ని. ఇస్రో మాజీ చైర్మన్ మరియు దర్శనిక శాస్త్రవేత్త డాక్టర్ కె కస్తూరి రంగన్ ఏప్రిల్ 25, 2025న బెంగళూరులోని 84 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. భారతదేశ శాస్త్రీయ మరియు విద్యారంగంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఆయన ఒకరు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక ప్రకటన ప్రకారం డాక్టర్ కస్తూరి రంగన్ బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 10:43
నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనార్థము రామన్ పరిశోధనా సంస్థలో ఉంచబడుతుంది. ఓకే, నెక్స్ట్ బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ యొక్క కొత్త వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్? ఆప్షన్ బి అండి స్టాసీ సాయర్. చూద్దాం. గ్లోబల్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ మేజర్ బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ యొక్క కొత్త వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా స్టాసీ సాయర్ను నియమించింది. అదనంగా ఆమె బోయింగ్ ఇండియాకు చీఫ్ ఇంజనీర్గా కూడా వ్యవహరిస్తారు. 28 సంవత్సరాల అనుభవం ఉన్న బోయింగ్ అనుభవజ్ఞుడైన సాయర్ ఏప్రిల్ 2021 నుండి జనవరి 2025 వరకు ఆ పదవికి నాయకత్వం వహించిన అహ్మద్ ఎల్చెబ్లీని నుంచి బాధ్యతలైతే స్వీకరిస్తారు. చూద్దాం అడిషనల్ క్వశ్చన్స్. పోషణ్ పక్వాడా చొరవను అమలు చేయడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? విచ్ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద పోషణ్ పక్వాడా ఇనిషియేటివ్? ఆప్షన్ ఏ స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 3.2 మీటర్ల ఎపర్చర్ రేడియో మరియు మిల్లీమీటర్ వేవ్ టెలిస్కోప్ అయిన 3 Gorges అంటార్కిటిక్ ఐని ఏ దేశం ప్రారంభించింది? Which country has launched the 3 Gorges Antarctic Eye, a 3.2 meter aperture radio and a millimeter wave telescope? సమాధానము ఆప్షన్ ఏ చైనా. ఓకే, చూద్దాం. ఏప్రిల్ 2025లో 2000 సంవత్సరాల పురాతన మెగాలిథిక్ అవశేషాలను కనుగొన్నట్లు ఈ రాష్ట్రం నివేదించింది. Which state has reported the discovery of a 2000 years old megalithic relics in April 2025? Answer option B and D, Kerala. PSLV Orbital Experimental Module 4 POEM4 అనేది ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన అంతరిక్ష పరిశోధన వేదిక? PSLV Orbital Experimental Module 4 is a space research platform developed by which space organization? ఎక్కడండి? ఆప్షన్ బి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో. ఇటీవల వార్తల్లో కనిపించిన మౌంట్ కాన్లాన్ ఏ దేశంలో ఉంది? మౌంట్ కాన్లాన్ that was recently seen in news is located in which country? ఆప్షన్ డి, ఫిలిప్పీన్స్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.